యెహెజ్కేలు గ్రంథం క్రీస్తు ముందు 700 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీల మధ్య పెద్ద ప్రవక్తలలో ఒకరిగా యెహెజ్కేలు గారిని మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన ద్వారా దేవుడు పలికించిన మాట 32వ అధ్యాయం, యెహెజ్కేలు 32వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. నేను నిన్ను ఆర్పివేస్తాను అంటున్నాడు. తన కుమారులతో నేను నిన్ను ఆర్పివేస్తాను, సూర్యుని ఆర్పేస్తాను అంటే బాగుంటుంది, నక్షత్రాలను ఆర్పివేస్తాను అంటే బాగుంటుంది. తన కుమారులను ఆర్పివేస్తాను అని దేవుడు అంటున్నాడు అంటే ఆయన వెలుగుగా నిన్నుండమన్నాడు, నిన్ను ప్రకాశించమన్నాడు. కానీ నీవు వెలుగుగా లేవు, ప్రకాశించలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇది మూసేయకండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడటం లేదు. యేసుక్రీస్తు కార్యాలు ఏమై ఉన్నావు, నిన్ను ఏం చేయమన్నాడో క్రైస్తవునికి, దేవుని కుమారుడికి అర్థం కాలేదు. మీరు లోకానికి వెలుగు అన్నాడు దేవుడు. మీరు లోకానికి వెలుగు, సూర్యచంద్ర నక్షత్రాలు కాదు. విశ్వాన్ని నిర్మించక ముందు వెలుగు కలుగుగా కానీ ప్రకృతి చక్రానికి పైనున్న వెలుగు కాదు ఇది. అంతకంటే గొప్ప వెలుగు మీరే. పద్నాలుగో వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య మూర్ఖులైపోయిన నా పిల్లలు, వక్రముగా తమ జీవితాలను మలుచుకున్న నా పిల్లలు, ఆ పిల్లల మధ్య మీరు నిరపరాధులుగా నిష్కలంకులుగా నిందలు లేనివారుగా దేవుని కుమారులుగా ఉండునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. 16 అలాంటి జనము మధ్య మీరు ఇదే వాక్యాన్ని, ఇదే బైబిల్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరికి? మీ తండ్రికి. లోకం చూస్తున్నది మాట వలన కలిగిన జ్యోతుల్ని, వెలుగు కలుగుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగాక. ఈరోజు మానవుడు చూస్తున్నది దేవుడు మాటతో సృష్టించిన వెలుగు. కానీ సృష్టికర్త, కన్న తండ్రి, మహాశక్తి స్వరూపుడైన నీ దేవుడు, నా దేవుడు ఆయనకు వెలుగు చూస్తున్నాడు. మనం ఆయన కంటి వెలుగు. ఇప్పుడు వక్రజనము మధ్య
జీవవాక్యాన్ని చేతపట్టి లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. ఈరోజు క్రైస్తవుడు పట్టుకున్న ఈ జ్యోతి 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానాన్ని ప్రపంచ ప్రజలకు చెప్పలేక దేవుని మనస్సులోని మాట, ఆ మాట వెనుకున్న మానవ మెదడుకందరి మహాజ్ఞానము విశదీకరించలేని దౌర్భాగ్యపు స్థితికి దిగజారి దేవుని వలన తిండి కావాలి, దేవుని వలన బట్టలు కావాలి, దేవుని వలన డబ్బు కావాలి, దేవుని వలన సంతానం కావాలి, దేవుని వలన రోగాలు పోవాలి అని సాధారణమైన సందర్భాలకు సంగతులకు లొంగిపోయి మహాజ్ఞానాన్ని ప్రక్కకు నెట్టి లోకజ్ఞానాన్ని అభ్యసించటానికి లక్షలాది రూపాయలను వెచ్చించి జ్ఞానుడు పొట్ట బ్రతుకు కాలం నింపుకోవటానికి పడిచేస్తున్నాడే తప్ప మహాజ్ఞానాన్ని ప్రపంచానికి చెప్పటం లేదు. నీవు లోకానికి వెలుగని నిన్నప్పుడు, జీవవాక్యాన్ని చేతబట్టి వెలుగుపోతున్నావని నిన్నప్పుడు, ఆ వెలుగు అబద్ధ బోధలతో, తప్పుడు బోధలతో, స్వార్థపూరిత బోధలతో, బలవంతపు మత మార్పిడులతో వాక్యాన్ని చెప్పలేక, తండ్రి యొద్దకు తీసుకొని రాలేక, చేత కాక, ఆశలు చూపి అమాయక జనాన్ని మోసగిస్తున్న నేటి క్రైస్తవ బోధకులు వెలుగు కాదు, వారు చీకటి. అబ్రహాము 10 మంది ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడుతాను అన్నాడు. లేరు. ఎందుకు కాపాడాలి? లేనప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలని భస్మీపటలం చేశాడు. ఆదికాండం 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయము 13వ వచనం. నేను ఈ చోటును నాశనము చేయవచ్చితిని. సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న వాళ్ళని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దానిని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపించాడు అంటున్నారు దేవదూతలు. 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, నీ ఊరు ద్వాస శిక్షలో నశించిపోకుండా నీ భార్యని, నీ పిల్లలిద్దరిని తీసుకొని రావాలి. నువ్వు బయలుదేరిపోయాయి. పైనుంచి బయలుదేరాయి ఆకాశ సైన్యం. ఆస్ట్రాయిడ్స్, అగ్నిగంధకములు బయలుదేరాయి పైనుంచి. గ్రహ శకలాలు బయలుదేరాయి పైనుంచి. స్టార్ట్ అయిపోయాయి. లెమ్ము, 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణాలని, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించి వారందరినీ, నేల మొలకలను కూడా నాశనం చేశాడు.
ఎందుకంత పగ? వెలుగు ఆరిపోయింది. యోవేలు 2వ అధ్యాయము 3వ వచనము నుండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనము నుండి, వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. ఏంటవి? అలా మండుతూ వస్తున్నవి ఏంటవి? మరలా చూస్తారా? వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. చూస్తారా? ఒకసారి చూడండి. ఏంటవి? ఆకాశము నుండి అగ్ని గోళాలుగా, అగ్ని ముద్దలుగా వస్తున్నాయి. చూడండి అవి. వాటి ముందర మండుచున్నది అగ్ని, వాటి వెనుక మండుచున్నది అగ్నే. వాటి వెనుక మంట కాలుచున్నది. తర్వాత చదవండి. అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉండేది. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకునినదేదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. చూడండి ఒకసారి. Sounds good. You do that for me? Whatever you say. Okay, now we got plenty of time.
వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాక మునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను. అది వచ్చిపోయిన తరువాత తప్పించుకునేదేదియు విడిచిపెట్టబడక భూమి ఎడారి వలె పాడైన. ఆలోచించండి ప్రియులారా, ఎందుకు దేవుడికి మనుష్యునిపై ఎంత పగ? మనుషునిపై, దేవుని కుమారులపై దేవునికి ఎందుకు ఇంత పగ? యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం. నేను నిన్ను ఆర్పివేసి, ఆకాశ మండలమును మరుగు చేసేదను. నీకు ఆరిపోతావు, భస్మమైపోతావు నువ్వు. ఈ వెన్నెల, వెలుగు, ఈ ఋతువులు ఇవి నీకు రావు. చీకటి చేస్తాను విశ్వాన్ని, నక్షత్రములకు చీకటి కమ్మ చేస్తాను. సూర్యుని మబ్బు చేత కప్పెదను. చంద్రుడు వెన్నెలకు నీకు వెన్నెలివ్వడిగా. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులన్నిటినీ అంధకారమును కమ్మ చేసేదను. నిన్ను బట్టి ఎవరిని బట్టట? బ్రహ్మాండం ఎవరిని బట్టి భస్మమవుతుందట? ఆయన అంటున్నాడు, నిన్ను బట్టి. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులన్నిటికీ అంధకారము. నీ వల్ల నాకు నా కంటి వెలుగని చెప్పుకున్న నువ్వు, జీవవాక్యమును చేతబట్టి లోకమందు జ్యోతిగా కనబడుతున్న నీవు, భూమి మీద వెండి బంగారాలకు, వజ్ర వైడూర్యాలకు, రత్న రాసులకు, కరెన్సీ నోట్ల కట్టలకు విలువిచ్చి నా మాటను, నా ఆశయాన్ని, నా ఆలోచనని భంగపరిచావు. నా కడుపులో చిచ్చు పెట్టావు నువ్వు. నీ మీద నాకెంత ప్రేమో తెలుసా? నీ మీద నాకు ఎన్ని ఆలోచనలు ఉన్నావో తెలుసా? భూమి మీద నీ రూపాన్ని చూడటానికి, భూమి మీద నీ ఆకారాన్ని చూడటానికి నేనెంత కష్టపడ్డానో నీకు తెలీదు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది. ఏమనంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగి తిని. గర్భంలో రాలేదు, ఇంకా నిన్ను గర్భంలో ఈ మానవ శరీరాన్ని నేను నీకు ఇవ్వలేదు. అప్పుడు నీ రూపమేంటో తెలుసా? ఒక గుండి సూదివి నువ్వు, ఒక చిన్న తల పురుగువు నువ్వు, ఒక క్రిమిలా ఉండేవాడవు నువ్వు, ఉండేదానవు నీవు. కంటికి కనబడిన సూక్ష్మాకారంలో ఉన్నవాడవు నీవు. కళ్ళు లేవు, చేతులు లేవు, ముక్కు లేదు, చెవులు లేవు. కంటికి కనబడి చిన్న పరమాణువు రూపంలో ఉన్న నిన్ను 1:4 గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతిగా కనబడాలని. నిన్నే ఎందుకు
ఎందుకు ఎరిగితునో తెలుసా? ఆ రోజు నీతో పాటు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 4 కోట్ల నుంచి 30 కోట్ల మంది. ఆ రోజు తండ్రిలో నుంచి, నీ తండ్రిలో నుంచి నీతో పాటు 4 కోట్ల నుండి 30 కోట్ల కణాలు నీ తల్లిలోనికి వెళ్ళాయి. ఈ బ్రహ్మాండాన్ని అనుభవించటానికి అండంలో ప్రవేశించాలి. బ్రహ్మాండాన్ని నువ్వు అనుభవించాలి, నీ కళ్ళతో చూడాలి. బ్రహ్మాండాన్ని అనుభవించే ఒక ఆకారం నీకు కావాలి. ఆ ఆకారం కొరకు నిన్ను నీ తల్లి అండంలోనికి తీసుకువెళ్ళింది నువ్వు కాదు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము. నిన్ను సృష్టించి గర్భములో నీకు నిర్మాణం చేశాను. నేను సహాయం చేయడం అండంలో నీకు నిర్మాణాన్ని చేశాను. నీ తల్లి అండంలో నీకు నిర్మాణాన్ని చేసింది నేనే, మీ అమ్మ కాదు. ఏమంటున్నాడు? నిన్ను సృష్టించి గర్భములో నిర్మించి, నీ తల్లి గర్భములో నిన్ను, అండములో నిన్ను నిర్మించి సహాయము చేయవడని నీకు సహాయము చేయువాడన యెహోవాను నేనే నీ తండ్రిని. ఎందుకు? నా కంటి వెలుగుగా, నా మాటలు చేతబట్టి లోకమందు జ్యోతిగా నిలవాలని నేను కోట్ల సంవత్సరాల క్రిందటి కన్న కలను నువ్వు నిజం చెయ్యాలని, పండించాలని. కీర్తన 139వ అధ్యాయము. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనము నుండి చూడండి. అందరూ బైబిల్ చెప్పండి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవేనయ్యా. నీవు నన్ను ఆ అండములో కలుగు చేసిన విధము చూడగా, నీవు నా తల్లి అండములో నన్ను కలుగు చేసిన విధము చూడగా భయం, ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. ప్రపంచంలో ఎవరికైనా తెలుసా ఇది? ప్రపంచంలో ఏ పుండోత్పత్తి శాస్త్రవేత్తకైనా ఇది తెలుసా? ఎవ్వడికి తెలియదండి. ఏమి తెలీదు? నీవు నన్ను కలుగజేసిన విధము, ఈ బ్రహ్మాండాన్ని అనుభవించటానికి నా తల్లి అండములో నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయం, ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. ఇంత కీర్తనలో ఇంత మహాభక్తునికి చూపించాడు దేవుడు ఆ కలుగు చేసిన విధం. మీరు ఎంతవరకు మీరు విన్నారు అంతే. మిమ్మల్ని కలుగు చేసిన విధానాన్ని ఇంతవరకు మీరు విన్నారే తప్ప దాని వెనుకున్న భయము, దాని వెనుకున్న ఆశ్చర్యము ఇప్పుడు తెలుస్తుంది మీకు. చూడండి క్లిప్పింగ్లో, మానవ పిండోత్పత్తి శాస్త్రానికి అందని కాలంలో, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో ఇర్మియా ద్వారా చెప్పిన మాట. 1వ అధ్యాయం 4వ వచనం చదివారు మీరు. ఏమని? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే మోజెస్ నువ్వు నాకు తెలిసయ్యా.
స్టెఫెన్, నువ్వు నాకు తెలుసు, నిన్ను స్టెఫెన్గా నిలబెట్టాలని అనుకున్నాను గనుకే 29,99,999,999 కణాలను వెనక్కి పెట్టి నిన్ను మాత్రమే నీ తల్లి అండంతో ఫలదీకరణం చెందించింది నేనేనయ్యా. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతున్న యెషయా గ్రంథం. ఇర్మియా గ్రంథం 1:4, యెషయా గ్రంథం 49:19, యెషయా గ్రంథం 49:19. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భ ఫలము దాని రేణువుల వలె విస్తరిస్తుంది. సైన్స్, ఎప్పటి సైన్స్ అండి ఇది. కోట్ల కణాలు ఇసుక వలె నీ గర్భము దాని రేణువుల వలె విస్తరించును. ఆలోచించండి ప్రియులారా, నేనేమైనా కథ చెప్తున్నానా మీకు? తెలుగు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచావయ్యా నువ్వు అంటున్నాడు. నా కణమే వెళ్ళాలని, నా కణమే తల్లి అండవుతో ఫలదీకరణం చెందాలని. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చెప్పమంటారా? తల్లికి నెలలో 4 లేదా 5 సార్లు మాత్రమే అండం విడుదలవుతుంది, రోజుకి కాదు. ఇది మీకు తెలియాలి. తల్లికి ఒక నెలలో 4-5 సార్లు మాత్రమే అండం విడుదలవుతుంది. ఆ 4-5 సార్లు అండం విడుదలైనప్పుడే నువ్వు నేను పడ్డామన్నమాట. మరి అండం విడుదల కాకముందు తండ్రిలో నుంచి ప్రతిసారి వచ్చేస్తున్నారు ఎంతమంది? 4 కోట్ల నుంచి 30 కోట్ల కణాలు మంది. తల్లి అండం విడుదల కానప్పుడు ఒకవేళ నీవు నేను వచ్చేలా ఉంటే ఈరోజు ఈ గ్రౌండ్లో, ఈ సెమినార్లో, ఈ ఫంక్షన్ హాల్లో మనం ఉండేవాళ్ళం కాదు. అవునా? తల్లి అండం విడుదల అయినప్పుడే ఎందుకు రావాలి మనం? తల్లి గర్భంలో నువ్వు పడకముందే ఆయన ప్రతిష్ఠించాడు గనుక, నువ్వు కావాలన్న కోరిక ఆయనలో కోట్ల సంవత్సరాల క్రిందట ఉన్నది గనుక నీ జన్మ. ఆలోచించి ఒక్కసారి దాని వెనక ఎంత జ్ఞానం ఉంది. ఈ మహాబ్రహ్మాండాన్ని అనుభవించటానికి కంటికి కనబడిన సూక్ష్మాకారములో ఉన్న ఒక చిన్న పురుగుల ఆ రోజు రప్పించిన 4 కోట్ల నుంచి 30 కణాలలో 30 కోట్ల కణాలలో నిన్ను మాత్రమే ముందుగా అండం రెడీగా ఉంది. అక్కడ అండం రెడీగా ఉంది. కమాన్ 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 అంటున్నాడు. పరిగెత్తు. ఆ రోజు నిన్ను పరిగెత్తింపచేసి మొదటి వ్యక్తిగా అండంలోకి వెళ్ళగానే అండం క్లోజ్ అయిపోద్ది. అంతే, నీ రూపం ఆరంభమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను, శరీర కోరికల వలనైనను, మనుష్యుల కోరికల వలనైనను పుట్టిన వారు కారు. మీరు
దేవుని వలన పుట్టినవారు అంటున్నాడు. దేవుని వలన, దేవునికై పుట్టిన నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు సోదరా, సోదరి? ఎవరి కోసం? మినిస్టర్ అయిపోవాలనుందా? ఎంపీ అయిపోవాలనుందా? చక్రవర్తి అవ్వాలనుందా? తల్లి గర్భంలో ఆ పురుగు లాంటి నీ ఆకారాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు నిలబెట్టాడు ఆ పురుగుని? దేశం కోసం కాదు, నీ తండ్రి కోసం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. ఆయనను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి అవసరం. మిమ్మును బట్టి మరి అవసరం. పిడి సుందరరావు అనే నేను ఈ శరీరములో ఎందుకు నిలుచున్నాను అంటే, ఈ శరీరాన్ని దేవుడు నా తల్లి గర్భములో నా తండ్రి ద్వారా ప్రవేశపెట్టించి, బ్రతికించి, ఫలదీకరణం చెందించి, కోట్ల కణాల విభజన చేయించి, ఇంద్రియ నిర్మాణమును, అందమైన రూపాన్ని దేవుడు ఇచ్చాడు అనడానికి కారణం ఈ గొంతు, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ చూపు, ఈ ఆలోచన మీకోసం. మీకోసం నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరం. నేను నా కోసమో, నా దేశం కోసమో, జై జన్మభూమి అనటానికి కాదు, మీకోసం. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రపంచ ప్రజలకు తెలపాలి. ప్రతి పుట్టుక వెనుక ఎంత గొప్ప చరిత్ర ఉన్నదో, నీ పుట్టుక వెనుక దేవుని ఆలోచన ఎంతై ఉన్నదో నీకు చెప్పాలి. మరి అందుకే ఆర్పేశాడా? అవును, చాలా మందిని తల్లి గర్భంలోనే ఆర్పేశాడు. నీకు చోటు ఇవ్వటానికి, నీకు ఈ ఆకారాన్ని ఇవ్వటానికి. ఈ ఆకారం నీతో వస్తున్న 29,99,999,999 మందికి ఉండకూడదని నీకు మాత్రమే ఆ రూపాన్ని ఇచ్చాడు. రూపాన్ని కలిగి భూమి మీదకొచ్చి ఈరోజు నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు చెప్పండి? ఎవరి కోసం? నీ కోసం. నీవు నీ కోసం బ్రతికితే అయిపోయావు. నిన్ను ఆర్పివేస్తానన్నాడంతే. పాశ్చాత్య దేశాలను చూడండి, యూరప్ దేశాలని, వెస్టర్న్ కంట్రీస్ని చూడండి. ఈరోజు అర్ధనగ్నంగా గుడ్డలు ఇప్పుకుంటూ భయంకరమైన బూతులతో, ఈరోజు ఈ మీడియాలో, ఈ టీవీ మీడియాలో, సినిమా మీడియాలో ఎక్కడ చూసినా బూతులు బూతులు బూతులు. మాటలలో అశ్లీలత, జీవితంలో అశ్లీలత, బ్రతుకులో అశ్లీలత. యువతరాన్ని రెచ్చగొట్టి పాడు చేసే భయంకర కార్యకలాపాలతో మీడియా నిండిపోయింది. దేవుడు లేడు. ఎందుకు పుట్టాడో తెలియదు. వాడి హీరోని పోలీసులు అరెస్ట్ చేస్తే వీడు నాలిక్కో చేసుకున్నాడు. వీడి అభిమాని ఎవడో చచ్చిపోతే వీడు చచ్చిపోతున్నాడు. వాడి హీరో సినిమా మొదటి రోజునే చూడాలన్న ఆశతో జనం తొక్కిసలాటలో ప్రాణం పోగొట్టుకున్నాడు రాజమండ్రిలో ఒక భక్తుడు. ఈరోజు వెర్రితలల వేస్తున్న యువతరాన్ని చూడండి. వాళ్ళ బట్టలు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవితం అసహ్యంగా ఉంది. ఒక మంత్రివర్యుడు అంటున్నాడు,
ఎయిడ్స్ని అరికట్టడానికి ప్రతి స్టూడెంటు తన స్కూల్ బ్యాగ్లో ఒక కండోమును పెట్టుకోమని సలహా ఇస్తున్నాడు. ఏమండి, మీ అమ్మ అంటదా మాట? మీ నాన్న అంటాడా మాట? కానీ మంత్రివర్యుడు అంటున్నాడు, ఎందుకు? మీరే ఓటు వేసి గెలిపించారు ఇలాంటి క్రిమినల్స్ అందరినీ. ఇది నేటి ప్రపంచ భయంకర పరిస్థితి, దేవుని భయము లేని పరిస్థితి. అందుకే అంటున్నాడు దేవదూత లోతుతో, ఏమని? తెల్లవారిపోయింది, ముందు మంటతో వెనక మండుచున్న అగ్నితో ఆరంభమయ్యే ఆకాశము నుండి వచ్చేస్తున్నాయి అవి. కమాన్, మీరు తొందరగా లేవాలి. చేతులు పట్టుకుని ఇచ్చుకుపోయారు. దేవుని ఆవేదన. ఈ బ్రహ్మాండాన్ని ఇంకా అలా చూస్తూ దయదలచి ఊరుకుంటే ఇంకా రెచ్చిపోతుంది నరజాతి. ఇంకా రెచ్చిపోతున్నారు ఈ మనుష్యులు. ఈరోజు హైదరాబాదు లాంటి నగరాలలో జరుగుతున్న భయంకరమైనటువంటి కార్యక్రమాలు, అశ్లీలత కార్యక్రమాలు మనం ప్రతిరోజు టీవీలో, న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం. ఎంత భయంకరంగా! అందుకే నీ తల్లి గర్భంలో నిన్ను నిలబెట్టింది నీ తండ్రి. మరి ఎందుకు ఈ బ్రహ్మాండం భస్మం అవడం లేదనుకుంటున్నారా మీరు? మీకోసం ఆయన పిల్లలు ఇంకా భూమి మీద ఉన్నారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. చచ్చిపోయిన వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయి, ఎందుకు తండ్రి వాళ్ళని దయ చూపిస్తున్నావు? ఉన్న వాళ్ళని మారుతారనే 6వ అధ్యాయం 10 ప్రకటన. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మమ్మల్ని, మా మాట వినలేదయ్యా. వాళ్ళు మమ్మల్ని చంపేశారు, వాళ్ళు మా మాట వినలేదు. మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ముందు అని దగ్గరగా కేకలు వేశారట. దేవుణ్ణి అడుగుతున్నారు వాళ్ళు, ఎందాక తీర్పు తీర్చకుందువు. అప్పుడు ఏమన్నాడట ఆయన ఇచ్చిన సమాధానం చదవండి. వారి వలె చంపబడబోవు వారి సహదాసుల లెక్క పూర్తి యగు వరకు సహవాస. వారి వలె చంపబడబోవు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి యగు వరకు కొంచెము కాలము మీరు ఈ పరదైసులో ఉండండి సైలెంట్గా. నేను చూడలేదనుకుంటున్నారా బ్రహ్మాండాన్ని? నేను ఊరక చూచే దేవుడును కాదు, నేను సహించే దేవుడును కాదు. ఆయన కంటి కనపడుతుంది, నాకంతా కనబడుతుంది, నేనంతా చూస్తున్నాను. కానీ ఎందుకు భస్మం చేయలేదో తెలుసా? నా పిల్లలు ఉన్నారు ఇంకా అక్కడ. ఒకనాటి సొదొమ గొమొర్రాలో లోతున్నట్టు, ఒకనాటి జలప్రలయములో నోవహు అతని కుటుంబం ఉన్నట్టు సహదాసుల లెక్క పూర్తి కావాలి. పాశ్చాత్య దేశాల నుండి, వెస్టర్న్ కంట్రీస్ నుండి పాపం ప్రవాహమై వస్తుంది ప్రపంచం మీదకి. భయంకరమైన పరిస్థితులు ప్రపంచాన్ని కమ్ముకుంటున్నాయి. నేను చూస్తున్నాను. చూచి ఊరికి ఉండే దేవుడును కాదు, వాళ్ళని విడిచిపెట్టను. కానీ ఈ పరిస్థితుల్లో నా పిల్లలు, మీ సోదరులు, మీ సహవాసులు అక్కడ. ఈ 4 రోజులు ఈ సెమినార్ కార్యక్రమాన్ని జరగక ముందండి ఇక్కడ మాకేమీ లేదండి. కానీ ప్రయాణమై వచ్చిన మీకు తెలుసు, రైళ్లు నిలిచిపోయాయి, బస్సులు స్ట్రైక్తో బస్సులు నిలిచిపోయాయి.
ఎన్ని కష్టాలు మీకు ఎదురయ్యాయి చెప్పండి. రోజుకి మాకు ఫోనే, ఏమండి అక్కడ వర్షం పడుతుందా, ఏమండి సెమినార్ ఉందా, ఏమండి మేము బయలుదేరొచ్చా. ఎంత ఆశ, ఎంత ఆశ, ఎంత బాధతో వచ్చారు మీరంతా ఇక్కడికి. ఎన్ని కష్టాలు అనుభవించి వచ్చారు మీరు. ఎవరి కోసం? తల్లి గర్భంలో తల్లి అండముతో ఫలదీకరణం చెందించాడు నీ తండ్రి నిన్ను తన కోసం బ్రతకాలని, తన కంటి వెలుగుగా లోకానికి వెలుగై జీవవాక్యాన్ని చేతపట్టాలని. ఆర్పేస్తానంటున్నాడు. ఈ లెక్క ఉన్నంత వరకు, మీరున్నంత వరకు ఈ బ్రహ్మాండం ఊపిరి పీల్చుకుంటుంది. అమెరికా వాడి వలన కాదు, రష్యా వాడి వలన కాదు, అగ్రరాజ్యాల వలన కాదు, శాస్త్ర పరిజ్ఞానం వలన కాదు, మానవుని బుద్ధిహీనత వలన కాదు. ఈరోజు ఈ ప్రకృతి బ్రహ్మాండం చల్లగా ఉండటానికి కారణం క్రైస్తవుడా నువ్వే. నువ్వే ఆయన బిడ్డగా, ఆయన ఆలోచన కలిగిన వాడవై, ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవాలని, ఆయన కొరకు బ్రతకాలని తుది శ్వాస వరకు నీ మీద నీ తండ్రి పెట్టుకున్న ఆశను నెరవేర్చడానికి ఒక యోగ్యుడైన కుమారుడుగా, కుమార్తెగా నువ్వు బ్రతుకుతున్నావు కనుక బ్రహ్మాండం భస్మం కాకుండా ఆగింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనము నుండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి, 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా భూకంపం కలిగి పెద్ద భూకంపం. సూర్యుడు కంబలి వలె నలుపయ్యాడు, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఏంటి? భూమి మీద ఏదో జరిగితే ప్రకృతిలో ఏదేదో జరిగిపోతుంది ఏంటి అనుకుంటున్నారా? అదే భూకేంద్ర సిద్ధాంతం. Earth is the central point of the creation universe. నీవున్న ఈ నేల ప్రకృతి చక్రానికే కేంద్రస్థానం అయినప్పుడు భూమి మీద సంభవించే ఏ భయంకర ప్రమాదంకైనా, భూమికి సంభవించే ఏ ప్రమాదం అయినా బ్రహ్మాండానికి వర్తిస్తుందంతా. మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వచనము. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత సూర్యుని కమ్ముతుంది. చంద్రుడు కాంతినివ్వడు. సూర్యుడు ఆరిపోతే చంద్రుడు ఎందుకు కాంతి ఇవ్వడు? చంద్రకాంతి, సూర్యకాంతిని తీసుకుని చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కనుక. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు కనుక. సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు. ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఆకాశమందలి పవర్స్, శక్తులన్నీ కదిలిపోతాయి అంటున్నాడు. దేనివల్ల? భూమి వలన. భూమి వలన నీ వలన, భూమి మీద ఉన్న నీ వలన. నువ్వే లేకపోతే, నువ్వే ఆయనకు దక్కకపోతే, నువ్వే ఆయన బిడ్డవగా బ్రతకకపోతే ఎందుకు ఈ బ్రహ్మాండాన్ని దేవుడు ఉంచాలి? నువ్వు కానప్పుడు భూమి ఏమవుతుందో తెలుసా? నాశనం అవుతుంది. ఆకాశ నక్షత్రాలు పగలటం వల్ల అనుకుంటున్నాడు వీళ్ళంతా. ఎక్కడో ఉన్న ఆకాశ నక్షత్రాల వలన భూమికి ప్రమాదం అంటున్నారు. కాదు బిడ్డ, భూమి వలనే ప్రకృతికి ప్రమాదం. ఇది కేంద్ర స్థానం కనుక. సూర్యునికి 3వ గ్రహంగా పెట్టాడు. సూర్య వ్యవస్థలో భూగ్రహాన్ని. అది విశ్వానికి కేంద్ర స్థానం. ఒక ప్రక్క వేడి, ఒక ప్రక్క చల్లదనం.
ఒక ప్రక్క చీకటి, ఒక ప్రక్క వెలుగు. జీవి నివాసానికి యోగ్యమైన ఒక అద్భుతమైన ప్రపంచంగా ఈ చిన్న భూమండలాన్ని మలిచాడు. ఆయన కన్నెర్ర చేశాడో, లేదా భూగోళం కాస్త ఒరిగిందో, అది 40 డిగ్రీల నుంచి అటు గాని ఇటు గాని 1 డిగ్రీ కదిలితే చాలు మంటలతో మాడైనా పోతుంది, మంచుతో కప్పబడిపోయినా పోతుంది. ఈ భూమంతా, ఈ భూమి మీద ఉన్న నీళ్ళన్నీ గడ్డ కట్టేస్తే, మంచుగా మారిపోతే, ఐసు బుక్కగా మారిపోతే, ఈ నీళ్ళన్నీ మానవ ఈ నివాసమైన ఈ ఒక్క ఆరిన నేల మీదకి వస్తే మనిషి ఎలాంటి భయంకరమైన స్థితిలోకి వెళతాడో ఒకసారి చూడండి. సోదర సోదరీమణులారా, కన్న తండ్రి ఆలోచనలను, కలలను పండించటానికి ప్రయత్నిద్దాం. మానవుడికి భయం రావటం లేదు, దేవుని భయం లేదు. నిర్భయంగా బ్రతుకుతున్నారు, నిర్భయంగా పాపాలను చేస్తున్నారు, నిర్భయంగా దోచుకుంటున్నారు, నిర్భయంగా మారణకాండ చేస్తున్నారు. కారణం, ఏ చట్టం వీళ్ళనికి ఏమీ చెయ్యలేదు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి భయం వారికి లేదు. మనుషుల రక్తానికి మరిగిన మృగాలుగా మారిపోతున్నారు ఈరోజు. దేవుడు నమ్ముకున్నామని చెప్పుకున్న వారు కూడా దోపిడీ విధానానికి లొంగిపోతున్నారు. 60-70 ఏళ్ల ఈ చిన్న జీవితాన్ని లోకంలో కాపాడుకోవటానికి దేవుణ్ణి కూడా మోసగిస్తున్నారు. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 26వ వచనం నుంచి చూడండి. యేసు మాటలలో ఎంత జ్ఞానం ఉందో, యేసు మాటలలో ప్రపంచ భవిష్యత్తు, యేసు మాటలలో బ్రహ్మాండం యొక్క బ్రతుకు చూడండి ఎలా ఉంటుందో అక్కడ. 20వ అధ్యాయము లూకాసు వార్త 26వ వచనము, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి కనుక అలా ఎప్పుడైతే శక్తులు కదిలిపోయాయో, ఈ ప్రకృతిని కాపాడే శక్తులు, పట్టి బంధించే శక్తులు, లోకము మీదికి రాబోవు వాటి విషయమై భయము కలిగి, భూమి మీదికి రాబోవు వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కొలుదురు. ఏం చేయగలరు ఇంకా? దానికి కారణం ప్రకృతి కన్నెర్ర చేసింది అంటున్నాడు అమాయకుడు. నీ మీద ఎందుకు కన్నెర్ర చేయాలి ప్రకృతి? నీకు సేవ చేసే ఈ ప్రకృతి ఒడిలో పెట్టిన దేవుడు నిన్ను, ప్రకృతిని నీకు సేవ చేయమన్నాడు. గాలి, వెలుగు, వెలుతురు, వేడి ఇవన్నీ ఎవరికి? పళ్ళు, కాయలు, పువ్వులు ఎవరికి? పక్షులు, జంతువులు, వెలుగు ఎవరికి? నీకే, మనకే. ప్రకృతి ఒడిలో చల్లగా దేవుని కొరకు బ్రతకవలసిన నీవు ఆ ప్రకృతిని తేరగా అనుభవిస్తూ దేవునికి భిన్నంగా బ్రతుకుతున్నావు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఎందుకు బ్రతికించాలి నిన్ను? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. కీర్తన 139:16, ఒకవేళ నువ్వు అండంతో ఫలదీకరణం చెందవేమో అని, నువ్వు మొట్టమొదటిసారిగా తల్లి అండంలో ప్రవేశించవేమో అని, ప్రవేశించినా ఎక్కడ రాలిపోతావు అని, గర్భధారణ జరగక నువ్వు చెడిపోతావేమోనని, కదిలిపోయి నేల పడిపోతావేమోనని. 139 కీర్తన 16, నేను పిండముగా ఉన్నప్పుడే తండ్రి నీ కన్నులు నన్ను చూచాయ్యా అంటున్నాడు. దినములలో పిండము నుంచి నిన్ను చూసి తల్లి అండములోనికి పెట్టి, తల్లి
నిలబెట్టి ఈ చక్కటి మూర్తిమంతమైన ఈ రూపాన్ని నీకు ఇచ్చి శరీరములోని ప్రతి అవయవాన్ని తండ్రి కొరకు వాడమని చెప్పి నిన్ను నిలబెడితే ఎవరి కొరకు వాడుతున్నావు వీటిని? రోమపత్రిక 6వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. మరియు నీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోవాలి. మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి ఇవ్వండి. నీ చేతుల పని ఆయనకు, నీ కాళ్ళ నడకల ఆయనకు, నీ మాటల ఆయనకు, నీ ఆలోచనలు ఆయనకు. ఆయన చేసుకున్న ఈ అవయవాలన్నింటినీ ఆయనకు అర్పణ చేయండి. ఈరోజు ప్రపంచం అలా చేయటం లేదు. ఈరోజు ప్రపంచం అలా చేయటం లేదు. దేవునికి వ్యతిరేకమై, దేవుని ఆశయాలకు వ్యతిరేకమై, దేవుని అనాది సంకల్పాన్ని భ్రష్టు పట్టించి మనిషి రాక్షసుడిగా బ్రతుకుతున్నాడు. ఎందుకు ఈ బ్రహ్మాండాన్ని ఉంచాలి చెప్పండి? పాపం పండిపోతుంది. పాపం పండిపోతుంది. పండిన ఆకు రాలిపోయినట్లుగా ప్రకృతి మాడిపోబోతుంది. దేవునికి కాని నిన్ను ఈ ప్రకృతిలో ఎందుకు ఉంచాలి? దేవుని కొరకు బ్రతకని నిన్ను ఈ ప్రకృతిలో ఎందుకు నిలబెట్టాలి? నువ్వు అనుకుంటున్నావు, నాకేంటి, బాప్తిసం తీసుకున్నాను, మా తాత క్రైస్తవుడు, మా నాన్న పాస్టరు, నేను గుడికి వెళ్తున్నాను అనుకుంటున్నావేమో. పుట్టుకతో క్రైస్తవుడు అని అనుకుంటున్నావేమో. నరకానికి వెళ్ళిన ధనవంతుడు నీటి చుక్క అడిగాడు. ఎవరిని? అబ్రహాముని. ధనవంతుడు భూమి మీద ఎవరినైనా నీటి చుక్క అడుగుతాడా? మున్సిపాలిటీ ట్యాప్ రాకపోతే కమిషనర్కి వార్నింగ్ ఇస్తాడు. ధనవంతుడండి. చచ్చిన తరువాత నరకానికి పోయి ఆ పాతాళ మండు గుండంలో మాడిపోతూ, తండ్రివైన అబ్రహామా లోకాసు వార్త 16వ అధ్యాయం 24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికర పడవా? భూమి మీద ఎంతమంది మీద నేను కనికరపడ్డాను. ట్యాంకులతో నీళ్లు పంపించాను బడుగు వర్గాల ప్రజలకు. వాటర్ ట్యాంక్స్ పంపించాను. జలయజ్ఞాలు చేయించాను. మీరు అన్నాను. ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి లాజరు వేలుకొను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపవా? నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానయ్యా, భరించలేకపోతున్నానయ్యా ఈ బాధ. చచ్చిపోయి వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఇలా ఉంటుందని నాకు ముందు తెలీదు, నాకెవరూ చెప్పలేదు. ఇక్కడికి వచ్చాక ఎంటర్ అయినప్పటి నుంచి అన్ని ట్రబుల్సే. సమస్యలు అక్కడున్నాయనుకున్నారు భూమి మీద. యెషయా గ్రంథము 14వ అధ్యాయము
యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. నువ్వు ప్రవేశించుండగానే, నీవు ఆ పాతాళ గుండములో ప్రవేశించుచుండగానే, నిన్నెదుర్కొనుటకై కింద పాతాళము కలవరపడుచున్నది, నీ విషయమై కలవరపడుచున్నది. ఎందుకు? వీరప్పని జైలుకి వస్తే ఎలాగుంటుంది? సెంట్రల్ జైలుకి, సెంట్రల్ జైలులో ఉన్నటువంటి అఫీషియల్స్కి ఎలాగుంటుంది? జైలు అధికారికి ఎలాగుంటుంది? ఇంత పెద్ద ఖైదీని పెట్టడానికి మా జైలే దొరికిందా బాబు? వీడు ఎప్పుడు పోతాడో తెలీదు, మమ్మల్ని ఎప్పుడు చంపేస్తాడో తెలీదు. బిడ్లాడని దొరికాడు అనుకోండి, ఏ జైల్లో పెడితే అండి బంధించకంత జైలు. మనం ప్రవేశించగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింది పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. నిన్ను చూచి రేపుచున్నది. ఎవరిని రేపుతుందట? ప్రేతలను, అన్నలు. మన ముందున్న వాళ్ళు అన్నలు కాదటండి, వాళ్ళు మనకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ. వాళ్ళందరినీ రేపుతుందట. అడుగోవాడు వస్తున్నాడు దరిద్రుడు, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. సమస్త సూర్యులను ఇంకేమంటారట? పాతాళంలో ఉన్నవాళ్ళు వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీన క్షణంలో బలహీనుడు అయిపోయావా? నీవును మాబోటి వాడు అయితివా? నువ్వు కూడా మాలాగైపోయావా? నీకేం లైఫా లేకపోతే శిక్ష అని అడుగుతాడు. ఊరే శిక్ష అని అడుగుతాడు. ఏం చేసావు? ఇద్దరినా ముగ్గురునా అంటాడు. అంటే ఇద్దరినా ముగ్గురునా చంపేసావని న్యూస్ వెళ్ళిపోద్దండి జైలుకి ముందే. ఒరే 14 మందిని చంపినోడు వస్తున్నాడట బాబు మన జైలుకని. అప్పుడు 13 చంపినోడు తమ్ముడైపోతాడు అడికి. భూమి మీద ఎలా బ్రతుకుతారంటే ఇలాంటి వాళ్ళందరూ శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు భూమి మీద. ఒక క్షణంలో దిగిపోతారటండి పాతాళానికి. ఒక క్షణం అంటే మనం అక్కడికి వెళ్ళడానికి ఎంత సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతామో చూడండి. బహుశా రాత్రిలో మన పిల్లల మీదో మన ఆవిడ మీదో చెయ్యేద్దాం అనుకుంటాం. ఏంటో అంతా కనిపించడం లేదు అనుకుంటాం. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నా నేను ఇంత వేగంగా? చూస్తే బాగుంటుంది అది చెప్పడం కంటే. పాతాళానికి వెళ్తున్నవాడిని చూడండి, ఆ పాతాలను ఎదుర్కొన్న ప్రేతలను చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన మహాజ్ఞానాన్ని 66 పుస్తకాలలో బ్రహ్మాండమే కాదు నీ బ్రతుకు భవిష్యత్తుని కూడా రాశాడు. ఈ మహావిశ్వంలో భూమి కేంద్ర స్థానం అయితే ఆ భూమికి కేంద్రకం నువ్వే. నువ్వు లేనిది భూమి లేదు, భూమి లేనిదే సూర్య కుటుంబం లేదు, సూర్య వ్యవస్థ లేనిదే పాలపుంత నక్షత్ర మండలం లేదు, పాలపుంత లేనిదే హైడ్రో సెంటారస్ లేదు, ఆండ్రోమెడా లేదు, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు లేవు, సువిశాలమైన ప్రకృతి చక్రమే లేదు. నీవు ఆయనకు కానప్పుడు, నువ్వు ఆయన కొరకు బ్రతకనప్పుడు ఈ ప్రకృతి భస్మం అవుతుంది. ఆ ప్రకృతి భస్మం కాక ముందే నువ్వు మరణి నీ బ్రతుకు భస్మం అవుతుంది. నిర్ణయం మీకు విడిచిపెట్టాను. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పారు, విన్నారు తండ్రి, విన్నారు. వాళ్ళంతా విన్నారు. మీకోసం బ్రతుకుతారు అని నమ్ముతున్నాను, బ్రతకాలని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని. వారి భవిష్యత్తును మలచండి. ఈ సమాజాన్ని, వ్యవస్థను సరిదిద్దండి. ప్రపంచ దేశాలను రక్షించండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక.